కోడి పులుసు, చికెన్ గ్రేవీ. హోటల్లో కూడా ఇంత మంచి టేస్ట్ రాదు. ఎలా చేయాలో నేను చెప్తాను. ఇదేముంది కోడి పులుసే కదా, అందరూ చేసేదే కదా అనుకోవచ్చు. మీ చేతి వంట బాగుంది అని ఎందుకంటారో తెలుసా? ఏ టైంకి ఏ ఇంగ్రీడియంట్ వేస్తే ఎలా ఉంటుందో దాన్ని బట్టి చేతి వంట అనేది మారుతూ ఉంటుంది. సో, నా చేతి వంట, నా చేత్తో చేసే కోడి పులుసు రెసిపీ మీకు ఈ వీడియోలో చెప్తాను. ఫార్వర్డ్ చేయకుండా, స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు క్లియర్‌గా తెలుస్తుంది. ఏమేం వేస్తున్నాను, ఎప్పుడు వేస్తున్నాను అండ్ ఫైనల్‌గా ఎలా వస్తుంది అనేది. సో, ముందుగా కోడి పులుసుకి కావాల్సింది మన కోడిగారు చికెన్. నేను ఇక్కడ 1 కేజీ చికెన్ విత్ 3 లెగ్ పీసెస్ విత్ స్కిన్నే తీసుకున్నాను. విత్ స్కిన్ అయితే టేస్ట్ చాలా బాగొస్తుంది. సో, ముందుగా చికెన్‌ని నీట్‌గా వాష్ చేసుకోండి. షాప్‌లో కట్ చేసేటప్పుడు ఇలా లెగ్ పీస్‌కి ఘాట్లు పెట్టమని చెప్పండి. లైట్‌గా కట్ చేయమనండి. అప్పుడే లెగ్ పీస్ ఉడుకుతుంది అండ్ మసాలా అందులోకి వెళ్తుంది కూడా. ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. మ్యారినేట్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పెరుగు, కర్డ్ బాగా చికెన్‌లో వేయండి. తర్వాత ఉప్పు, ఒక స్పూన్ వేయండి. సాల్ట్, తర్వాత టర్మరిక్ పసుపు వేయండి. హాఫ్ లెమన్ తీసుకున్నాను. హాఫ్ లెమన్ బాగా చికెన్ అంతా పిండండి. తర్వాత నేను 2 స్పూన్స్ ఆవు నెయ్యి తీసుకున్నాను. హాఫ్ కిలోకైతే 1 స్పూన్, 1 కిలోకైతే 2 స్పూన్స్. ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అయినా 1 అవర్ అయినా బాగా కలిపి పక్కన మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. బాగా కలపాలి. ముక్కకంతా బాగా పట్టాలి. మనం కట్స్ చేసాం కదా చికెన్‌కి, దాని లోపలికి వెళ్ళేలాగా బాగా నీట్‌గా పోయండి. సున్నిపిండేసి నానబెట్టినట్టు స్నానంకెళ్ళే ముందు పిల్లల్ని. సో, దీన్ని చికెన్‌ని కూడా బాగా మనం మ్యారినేట్ చేసి బాగా వేసి ఆ పీసెస్‌లోకంతా బాగా మ్యారినేట్ చేసి మూతేసి పక్కన పెట్టండి. హాఫ్ అన్ అవర్ కన్నా ఎక్కువసేపు పెట్టుకుంటే బాగుంటుంది. అంటే 30 నిమిషాల కన్నా ఎక్కువసేపు ఇలా తడిపి పెట్టుకుంటే కూర చాలా బాగొస్తుంది. టేస్ట్ బావుంటుంది. అయిపోయింది. మ్యారినేట్ పక్కన పెట్టేసాను. ఈలోపు మనము మసాలా, ఈ చికెన్ గ్రేవీ, కోడి పులుసుకి కావాల్సిన మసాలా ఐటెమ్స్ ఏవో మీకు చూపిస్తాను. ఇవే మనకు కోడి పులుసుకి కావాల్సిన మసాలా ఐటమ్స్: 2 టమాటోస్, 3 ఆనియన్స్, 3 ఆనియన్స్ అండ్ నేను ఒకటి మాత్రం ఆయిల్‌లో వేస్తాను ఆనియన్. 2 మాత్రం మిక్సీకేస్తాను. ఇది జింజర్ గార్లిక్ పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది. ఈ కప్‌లో వచ్చి కొబ్బరి తురుము, గ్రేటెడ్ కోకోనట్ అండ్ దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 ఇలాచీ. ఇవే కాదు, నేను ఇంకా కొన్ని ఐటమ్స్ వేస్తాను. అవి మిక్సీలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. వీటితో పాటు కొత్తిమీర కూడా కొంచెం. ఇంకో 2 ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయి. అవి మిక్సీలో వేసేటప్పుడు మీకు చూపిస్తాను. సో, ఇవన్నీ ఒక ఆనియన్ తప్పించి మిగతావన్నీ మనం మిక్సీకి వేసుకోవాలి. సోంపు కొంచెం, పాపీ సీడ్స్ గసగసాలు కొంచెం, మీకు కావాలంటే క్యాషు జీడిపప్పు కూడా కొంచెం వేసుకోవచ్చు. సో, వీటన్నిటిని బాగా మెత్తగా రుబ్బుకోండి. ఇలా మెత్తగా రుబ్బుకున్న తర్వాత నేను ఈ ఆనియన్స్‌ని మాత్రం ఆయిల్‌లో వేస్తాను ఫస్ట్. ఆయిల్‌లో వేసిన తర్వాత ఈ మసాలా వేస్తాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను కుక్కర్‌లో కోడి పులుసు చేస్తాను. కుక్కర్‌లో కోడి పులుసు చేస్తేనే టేస్ట్ బావుంటుంది. మీరు కుక్కర్‌లో ట్రై చేస్తారా? లేదా ప్యాన్‌లో చేస్తారా? ఒకవేళ ప్యాన్‌లో చేసేవాళ్ళైతే కుక్కర్‌లో ట్రై చేయండి ఒకసారి. టేస్ట్ చాలా కమ్మగా ఉంటుంది. సో, ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఆయిల్ పోయకండి. కుక్కర్‌లో ఉన్న వాటర్ పోవడానికి కాస్త అలా అలా స్టిక్‌తో అనండి వాటర్ పోయేంత వరకు. వాటర్ పోయింది. ఇప్పుడు ఒక చిన్న గ్లాస్‌కి ఆయిల్ పోసుకోండి. హాఫ్ కిలోకైతే హాఫ్ గ్లాస్ ఆయిల్, 1 కేజీకైతే చిన్న గ్లాస్‌కి ఫుల్ గ్లాస్ ఆయిల్ పోసుకోండి. కావాలి మీకు అంటే, ఒకవేళ బోన్‌లెస్ చేసేవాళ్ళైతే
1 గ్లాస్ పోసుకున్న తర్వాత మళ్ళీ 1/4 గ్లాస్ కూడా పోసుకోండి. 1/4 గ్లాస్ కూడా పోసుకోండి. ఇది నేను 1 కేజీ విత్ స్కిన్ తీసుకున్నాను కాబట్టి స్కిన్‌లో కూడా ఒక ఆయిల్ ఉంటుంది కాబట్టి నేను చిన్న గ్లాస్‌కి ఒక గ్లాస్ తీసుకున్నాను ఆయిల్. సో, ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేయండి. జీలకర్ర అంటే క్యుమిన్ సీడ్స్. ఆ తర్వాత ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ కొంచెం కలర్ మారిన తర్వాత చూసుకోండి, కొంచెం కలర్ మారుతది. కలర్ మారిన తర్వాత సిమ్ చేయండి. సిమ్ కానీ, మీడియం కానీ చేసేసేయండి. ఆనియన్స్ వేసిన వెంటనే ఫ్లేమ్‌ని మీడియం చేయండి. మీడియం చేసిన తర్వాత మనం రుబ్బుకున్న మసాలాని యాడ్ చేయండి. నీట్‌గా చేత్తో యాడ్ చేసేసేయండి. యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏమేం వేయాలి 1 బై 1 అనేది మీకు చూపిస్తాను వీడియోలో. జాగ్రత్తగా చూడండి. ఇక్కడ ఫార్వర్డ్ చేయకండి. ఏమేం వేస్తున్నాను అనేది చూడండి. సో, మసాలా వేసుకున్న తర్వాత ఆయిల్‌లో బాగా దాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు హైలో పెట్టండి కాసేపు. ఆ మసాలా పచ్చి వాసన పోవాలి కాబట్టి కాసేపు ఒక 2 మినిట్స్ హైలో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇది కస్తూరి మేతి, డ్రైడ్ కస్తూరి మేతి. కిరాణా షాప్‌లో, జనరల్ స్టోర్స్‌లో ఎక్కడైనా దొరుకుతుంది. కస్తూరి మేతి అని తెచ్చుకోండి. కూరల్లో వేసుకుంటే చాలా టేస్ట్ బావుంటుంది. హెల్త్‌కి కూడా మంచిది. అది వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయండి. తర్వాత ధనియాల పొడి వేస్తున్నాను 2 స్పూన్స్. హాఫ్ కిలోకైతే 1 స్పూన్ వేయండి. 1 కిలోకైతే 2 స్పూన్స్ వేసి ఇంకొంచెం 1/4 స్పూన్ కూడా యాడ్ చేయండి ధనియాల పొడి, కొరియాండర్ పౌడర్. తర్వాత కొంచెం సిమ్ చేయండి. సిమ్ కానీ, మీడియం కానీ పెట్టుకోండి. తర్వాత ఈ మసాలాని మిక్స్ చేస్తూ చిల్లీ పౌడర్ యాడ్ చేయండి. నేను 2 స్పూన్స్ చిల్లీ పౌడర్ యాడ్ చేశాను. మీకు కారం కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. మీరు ఒకవేళ కానీ జీడిపప్పు కానీ మసాలాకి వేసుంటే కారం ఎక్కువ పడుతుంది. ఎందుకంటే అది తియ్యగా అవుతుందన్నమాట కర్రీ. సో, క్యాష్యూ వేయకపోతే మీకు ఒక 2 స్పూన్స్ వేస్తే సరిపోతుంది. ఇవన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. లేకపోతే అడుగంటుకునేస్తుంది. మీడియం ఫ్లేమ్‌లోనే ఉంచి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఉప్పు నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. ఆల్రెడీ మనం చికెన్‌లో కూడా వేసాం కాబట్టి ఇక్కడ 2 స్పూన్స్ వేయండి. హాఫ్ కిలోకైతే 1 స్పూన్ వేయండి. మనం లాస్ట్‌లో ఉప్పు సరిపోయిందా లేదా అనేది తర్వాత చూసుకోవచ్చు. సో, ప్రస్తుతానికైతే 2 స్పూన్స్ వేయండి. ఇవన్నీ వేశాక బాగా మిక్స్ చేయండి. కాసేపు హైలో పెట్టి ఇవన్నిటిని బాగా మిక్స్ చేయండి. మసాలాకి బాగా పట్టుకోవాలి. మనం వేసిన పౌడర్స్ అన్నీ బాగా మసాలాకి పట్టాలి కాబట్టి కాసేపు బాగా మిక్స్ చేయండి. మసాలా మనకు బాగా ఏగింది అని తెలియడం కోసం ఆయిల్ చుట్టుపక్కల వచ్చి మసాలా మధ్యలో ఉంటుందన్నమాట. అప్పుడు మనకు మసాలా ఏగింది, ఇంక చికెన్ వేయడానికి రెడీగా ఉంది అని అర్థం అన్నమాట. సో, ఇది బాగా తిప్పుకోండి. మీకు కావాలంటే హై ఫ్లేమ్‌లో పెట్టుకోండి లేదా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకోండి. ఎలా పెట్టుకున్నా సరే కొంచెం మీకు ఫాస్ట్ కావాలంటే హై ఫ్లేమే పెట్టుకొని మీరు దగ్గరే ఉండి దాన్ని బాగా మిక్స్ చేయండి. పక్కకెళ్ళకండి. మళ్ళీ పక్కకెళ్ళారంటే అడుగంటుకుపోయి నల్లగా అయిపోతుంది. సో, పక్కకెళ్ళకుండా బాగా దాన్ని మిక్స్ చేసుకున్నాక మీడియం ఫ్లేమ్‌లో కానీ, సిమ్‌లో కానీ పెట్టి ఇప్పుడు మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ని తీసుకొనొచ్చి కొంచెం కొంచెంగా వేయండి. లెగ్ పీసెస్ ఉంటే ఫస్ట్ లెగ్ పీసెస్ పెట్టండి. ఎందుకంటే ఆ మసాలా లెగ్ పీసెస్‌కి అతుక్కోవాలి. మీరు గానీ చిన్న చిన్న ముక్కలేసేసి పైన లెగ్ పీస్ పెట్టారంటే ఆ మసాలా లెగ్ పీస్‌లోకి వెళ్ళదు. సరిగ్గా ఉడకనట్టుగా ఉంటుంది. టేస్ట్ అంతగా రాదు. సో, ఫస్ట్ లెగ్ పీస్‌లేసేసి తర్వాత చికెన్ పీసులన్నీ వేయండి నీట్‌గా. మీకు కావాలి అంటే చికెన్ మసాలా పౌడర్స్ అని ఆశీర్వాద్ చికెన్ మసాలా పౌడర్స్ అని వస్తాయి కదా! అవి కూడా మీరు రెడ్ చిల్లీ పౌడర్ వేసిన తర్వాత అదొక స్పూన్ కూడా వేసుకోవచ్చు. కానీ నేను ఇక్కడ వేయట్లేదు. సో, ఆ చికెన్ వేశాక బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి మనది విత్ స్కిన్ చికెన్ కదా! సో, విత్ స్కిన్ చికెన్‌లో కొంచెం ఆయిల్ ఉంటది. ఆ న్యాచురల్ ఆయిల్ అది. అది బయటికి రావాలి. బయటికొచ్చిన తర్వాతే మూత పెట్టాలి. సో, అప్పటి వరకు ఏం చేయాలంటే ఆ చికెన్‌ని మసాలాలో బాగా మిక్స్ చేసిన తర్వాత చూడండి చుట్టూ ఆయిల్ వస్తది. ఆయిల్ వచ్చేంత వరకు ఒక మూత పెట్టి 3-4 మినిట్స్ సిమ్‌లో కానీ, మీడియంలో కానీ ఉంచండి. తర్వాత ఒక 3-4 మినిట్స్ తర్వాత ఓపెన్ చేయండి. ఇప్పుడు చూడండి మీకు ఒక ఆయిల్ వస్తుంది. ఆ పైన కనిపిస్తుంది కదా రెడ్‌గా ఆయిల్.
అది మనం వేసిన ఆయిల్ కాదు, ఇది చికెన్లో ఉన్న ఆయిల్ వస్తుందన్నమాట ఫస్ట్ విత్ స్కిన్ కాబట్టి. సో ఆయిల్ అంతా వచ్చిన తర్వాత కరివేపాకు కరివేపాకు నీట్గా కడుక్కోండి, చిన్న చిన్న పురుగులు ఉంటాయి, కడిగే వేయండి తప్పకుండా కర్రీస్లో వేసేటప్పుడు. సో కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసేసి హైలో పెట్టండి. ఇప్పుడు నీళ్లు పోయండి, ఎక్కువ నీళ్లు పోసుకోకండి. ఆ చికెన్ మునిగి ఒక్క లైన్ పైకి, చికెన్ కన్నా ఒక్క లైన్ పైకి వచ్చేంత వరకు వాటర్ పోయండి. ఎందుకంటే మనది చికెన్లో కూడా విత్ స్కిన్ కదా, విత్ స్కిన్ అయినా సరే బోన్లెస్ అయినా సరే చికెన్లో కూడా కొంచెం నీళ్ళు ఉంటుంది. సో మనం ఎక్కువ పోసేసంటే మరీ పల్చగా మజ్జిగలాగా అయిపోతుంది కర్రీ. కాబట్టి చికెన్ మునిగేంత వరకే ఒక్క లైన్ పైకి వచ్చేంత వరకు నీళ్ళు పోయండి. తర్వాత ఉప్పు సరిపోయిందా లేదా చూడండి. నాకైతే ఉప్పు సరిపోయింది నా కర్రీకి. మీరు ఇప్పుడు చూసుకొని సరిపోకపోతే ఉప్పు వేసుకోండి. ఉప్పు సరిపోలేదని ఎలా తెలుస్తుంది అంటే కారం ఎక్కువైనా ఉంటుంది, రుచిగా లేకపోవడమైనా ఉంటుంది. అంటే అప్పుడు ఉప్పు సరిపోలేదని ఉప్పు వేసుకొని కుక్కర్ క్లోజ్ చేసేసి హైలో 3 విజిల్స్, నేను 3 to 4 విజిల్స్ పెడతాను. మీడియం కానీ సిమ్లో కానీ ఒక్క విజిల్ పెట్టాలి. నేనైతే ఇప్పుడు ఈ కర్రీకి హైలో 3 విజిల్స్ పెట్టాను, మీడియంలో ఆర్ సిమ్లో 1 విజిల్ పెడుతున్నాను. విజిల్స్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ని పక్కన పెట్టుకోండి, ఓపెన్ చెయ్యకండి. కొత్తగా వంట చేసేవాళ్ళు నేర్చుకునే వాళ్ళకి చెప్తున్నాను, ఎప్పుడైనా సరే కుక్కర్ విజిల్స్ అన్నీ అయిపోయిన తర్వాత పక్కకు దించుకొని పెట్టుకోండి, ఓపెన్ మాత్రం చెయ్యకండి. ఇక్కడ ప్రెషర్ ఉంటుంది, ఇంకా ఆ ప్రెషర్ పోవాలి, కంప్లీట్గా పోయిన తర్వాతే ఓపెన్ చేయాలి. కావాలంటే మీరు ఇలా అని చూడండి, అలా బుస్ అని వస్తుంది, స్నేక్ బుస్ లాగా, అంటే ప్రెషర్ ఇంకా ఉందని. అప్పుడు కానీ మీరు ట్రై చేస్తే ఓపెన్ చేయడం పేలుతాయి కుక్కర్స్. సో చెక్ చేసుకోండి, ఇలా పోయింది. ఒక 5 to 10 మినిట్స్ వదిలేశారంటే అది పోతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా పైకెత్తి చూస్తే అప్పుడు బుస్ బుస్ అనేవి రాదు, అంటే ప్రెషర్ పోయిందని. ఇంకా మనం కుక్కర్ ఓపెన్ చేయొచ్చు. ఆహా, గుమగుమలాడిపోతుంది. ఎంత బాగుంటుందో టేస్ట్ తెలుసా, చూడండి, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా. ఇదే మన కోడి పులుసు. సో ప్రియా చేతి వంట కోడి పులుసు అనమాట. ఇది నా రెసిపీ. సో లాస్ట్లో అలా కొత్తిమీర వేసుకున్నాను, ఇంకా అవ్వలేదండి. ఇప్పుడు దీన్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి, ఎందుకంటే చికెన్ పచ్చి వాసన ఉండకూడదు, మనం కుక్కర్లో చేసాం కాబట్టి. ఇంకొక 5 మినిట్స్ హైలో పెట్టేసి అలా వదిలేయండి, ఏం దాన్ని మిక్స్ చేయకండి. ఎందుకంటే ఇప్పుడు కానీ మిక్స్ చేశారంటే తునకలు అయిపోతుంది. సో ఏం మిక్స్ చేయకండి. 5 మినిట్స్ ఇలా బుడబుడ అని ఉడకాలి. ఉడికిన తర్వాత ఆ ఉడికేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది తెలుసా. మా హస్బెండ్ వర్క్ ఫ్రమ్ హోము, ఆ వర్క్ చేసుకుంటూ వచ్చి ఏంటి ఇంత గుమగుమలాడిస్తున్నావు ఇల్లంతా అని అంటారు ఎప్పుడు నేను ఇది చేస్తున్నా. హోటల్లో కూడా ఈ టేస్ట్ రాదండి, తప్పకుండా ట్రై చేయండి. సో నేను ఇప్పుడు ఇది గిన్నెలోకి తీసుకొని అన్నంలో పెట్టి మీకు తినిపిస్తాను. వీడియోలో ఎలా ఉందో నాకు చెప్పండి. ఇది నా రెసిపీ, ప్రియా వెంట్రప్రగడ చేతి వెంట కోడి పులుసు. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్స్లోకి ఇడ్లీ, దోశ, పూరీలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది, అన్నంలోకి బాగుంటుంది, బిర్యానీలో కూడా చాలా బాగుంటుంది. నేను ఇలా మీకు చూపిస్తుంటే టెంప్టింగ్గా ఉంది కదా, నోరూరుతుంది కదా. తప్పకుండా నా చేతి వంట, నా చేతితో చేసిన ఈ కోడి పులుసు రెసిపీ నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపించింది, ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. సరే రండి, ఈ వేడి వేడి చికెన్ కర్రీని అన్నంలో వేసుకొని నా చేత్తో మీకు తినిపిస్తా, ఎలా ఉందో చెప్పండి. లెగ్ పీస్లో నుంచి ఒక పీస్ తీసుకున్నా, వావ్, చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో. మసాలా కూడా చికెన్లోకి చాలా బాగా వెళ్ళింది. ఆపటండి, ఎలా ఉంది, బాగుంది కదా. ఇక నేను కూడా వెళ్ళి తింటాను. బాయ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.